పురుషాంగ స్తంభన లోపాలకి ఒక ముఖ్యమైన కారణం అంగానికి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవటం. అంగంకి ఎప్పుడైతే అంటే మన కోరికలకి తగ్గట్టు అంగానికి బ్లడ్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్‌గా అంగం మెత్తగానే ఉంటుంది. సో, ఈ బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేయడం ద్వారా అంగస్తంభనని ఇంప్రవైజ్ చేయొచ్చు. నర్వ్ సప్లై. అంగానికి అట్లాంటి స్టిమ్యులేషన్ లేకపోవడం ద్వారా కూడా అంగం మెత్తగానే ఉంటుంది. అంటే కోరిక ఉంటుంది. కానీ కోరికని అంగం వరకు చేరజేసే నర్వ్స్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో లైక్ పార్కిన్సన్స్, లాంగ్ టర్మ్ క్రానిక్‌గా బెడ్ మీద ఉండిపోవటం ఇట్లాంటివి కూడా వస్తాయి. హార్మోన్స్. ఎనీ హార్మోనల్ లోపాలు అంటే మామూలు సెక్షువల్ హార్మోన్సే కాదు, టెస్టోస్టెరాన్ గానీ, ఎల్‌హెచ్, ఎఫ్ఎస్‌హెచ్ ఇలాంటి చాలా పురుషాంగ స్తంభనకి కావాల్సిన హార్మోన్స్ కాంప్లెక్స్ రూపంలో ఇచ్చేసి ఇవి సిగ్నల్స్ అందవేయడం ద్వారా అంగంలోని బ్లడ్ సప్లై పెరిగి అంగం గట్టిపడుతుంది. వీటిల్లో ఎలాగైనా తేడా వచ్చినప్పుడు మనకు అంగస్తంభన అంత ప్రస్ఫుటంగా కనిపించదు. మనకు శారీరకంగా కాకుండా ఆలోచన తత్వంలో మార్పులు అంటే ఎమోషన్స్ అనే స్పెషల్ ఇంగ్రీడియంట్ ఎరెక్షన్స్‌కు ఉపయోగపడతాయి. బ్లడ్ సప్లై బావుండి, నర్వ్ సప్లై బావుండి, అన్ని హార్మోన్స్ ఉన్న ఈ ఎమోషన్స్, డిజైర్, ఆ లిబిడో లేకపోతే అంగం స్తంభించదు. సో, ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మన సైకలాజికల్ హెల్త్. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో, ఆ కోరిక ఇంప్రవైజ్ అవుతామో ఆటోమేటిక్‌గా మిగిలిన రక్త సరఫరా కావచ్చు, హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, నర్వ్స్ ఇష్యూస్ కావచ్చు, అవన్నీ బాగున్నా కానీ స్పెషల్ ఇంగ్రీడియంట్ లేకపోతే అంగం స్తంభించదు. ఫిజికల్ హెల్తే కాదు, మన సైకలాజికల్ హెల్త్ కూడా ఇంప్రవైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి మరి సైకలాజికల్ హెల్త్‌ని ఎలా చేస్తాం సార్? నాకు అంతా బాగుంది, నాకేం స్ట్రెస్ లేదు, అంతా బాగుంది అంటాం కానీ ఇది సబ్‌కాన్షియస్‌గా అతనికి తెలియదు. తెలియకుండానే తెలియని భయంలో ఉండి అంగం స్తంభించకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఫిజికల్ హెల్త్ అంటే ఏంటి? మనకు శరీరానికి ఉన్న ఎనీ కోమార్బిడ్ కండిషన్స్, డయాబెటిస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, హైపర్ కొలెస్ట్రీమియా రక్తంలో కొవ్వు చేరటం కావచ్చు, ఎనీ క్రానిక్ ఇల్నెస్ అంటే లాంగ్ టర్మ్‌గా ఏదైనా డిసీజెస్ కావచ్చు, ఇలాంటి ఉన్నప్పుడు శరీరం కాంప్రమైజ్ అయ్యి డైలీ యాక్టివిటీస్‌లో బయోలాజికల్ ఫ్యాక్టర్స్‌లో ముందు కనిపించే లక్షణం ఏంటంటే సెక్షువల్ యాక్ట్ తగ్గడం. అదే పురుషాంగ స్తంభం మీద కనిపిస్తుంది. పురుషాంగ స్తంభన లోపాలు ఉంటే వాళ్ళు 4-5 సంవత్సరాల తర్వాత అయినా హార్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇది మెయిన్ హెల్త్ అన్నమాట. సెక్షువల్ హెల్త్ అనేది ఆ మనిషిలో ఒక పారామీటర్ని చూపిస్తుంది. అది కానీ లేకపోతే హ్యాపీనెస్, మెంటల్ హెల్త్ ఉండదు అండ్ ఫిజికల్ హెల్త్ క్షీణిస్తుందని ముందుగా సందేశం ఇస్తున్నట్టు. సో, ఇది సెక్షువల్ హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఇది మనకు తెలిసేది ఎలాగా? మనకు కోరికలున్నా ఒకవేళ కోరికలు తగ్గిపోయినా ఈ అంగస్తంభనం కోరిక తగ్గట్టు ఉండదు. సో, ఇది ఫస్ట్ సైన్. సో, దీన్ని సరిచేసుకోగలిగితే మనం అన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది గమనించగలరు. థ్యాంక్ యూ.